తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్ చుట్టూ 2 తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ముదిరాయి. ఏపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ 3 పాయింట్ ఫార్ములాతో పోరాటం సిద్ధమైంది. బనకచెర్లపై పొలిటికల్, లీగల్, టెక్నికల్ ఫైట్ చేస్తామన్నారు సీఎం రేవంత్. వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని బనకచెర్ల ద్వారా తరలిస్తామని ఏపీ వాదిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం 3 పాయింట్ ఫార్ములాతో పోరాటం ప్రారంభించింది. గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పొలిటికల్, లీగల్, టెక్నికల్ ఫైట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ బత్ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో అధికారం, నీళ్లు పంపకాలు చేసుకుంటే అధికారం నీకు, నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి పొలిటికల్ ఫైట్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలతో బనకచెర్ల అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలని సలహాలు కోరింది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ కానున్నారు. బనకచెర్ల ద్వారా తెలంగాణకు గోదావరి జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుందని, తమ అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, ఆషామాషిగా బనకచెర్లకు అనుమతులు రానివ్వమని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పదే పదే చెప్తోంది. ఏదైతే ఇక పోలవరం బనకచెర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో, ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచెర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. అయితే గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాక వరద జలాలు వాడుకోవాలంటున్నారు సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరి జలాల్లో 968 టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే బనకచెర్లపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. మరి రేవంత్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.